కొల్లేరుకు వరద నీటి ప్రవాహం మరింత పెరిగింది. వరద నీరు రహదారులపైకి వస్తూ ఉండడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ప్రధాన రహదారులపై సైతం వాహన రాకపోకలు నిలిపేశారు. దీంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కొల్లేరులో నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఇంకా వరద నీటి ముంపులు భయంతోనే ఉన్నారు. ఈరోజు వినాయక చవితి పండగ అయినప్పటికీ కూడా అయితే ప్రజలంతా కూడా పండగ ఏమో కానీ తామంతా కూడా ఈ వరద ముంపు నుంచి బయటపడితే చాలు దేవుడా అనే విధంగా కూడా లంక గ్రామాల ప్రజలైతే కూడా ఉన్నారు. ఇంకా ఈ కొల్లేరు ఇంకా పొంగి పొర్లుతుంది. దాదాపు నిన్నటితో పోల్చితే కొంత మేరకు పెరిగిందని చెప్పి అధికారులు చెబుతున్నారు. అయితే పైనుంచి వచ్చే ప్రవాహం కొంతమేర తగ్గడంతో రేపటికి కొల్లేరు ప్రాంతానికి సంబంధించి వచ్చేటువంటి వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి ఒక అంచనాకైతే రావడం జరిగింది. కానీ ఇంకా బుడమేరుకు పైనుంచి కూడా వరద వస్తున్న సందర్భం అయితే కూడా కనపడుతుంది. విజయవాడకు కూడా పైనుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఇంకా వరద బుడమేరు చేరుకుంటుంది వరద నీరు. అయితే ఆ నీరంతా కూడా మళ్ళీ కొల్లేరు చేరుకునే అవకాశం ఉంది. మరో పక్కన తమ్మిలేరు అలాగే రామిలేరు కూడా ఇంకా దాదాపు 3000 క్యూసెక్కుల నీరైతే కూడా కొల్లేరులో కలుస్తుంది. మొత్తానికి సంబంధించి ఇప్పటికే 30,000 క్యూసెక్కుల నీరైతే కూడా కొల్లేరుకు చేరుకుందని చెప్పి అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది. అయితే ఈ 30,000 క్యూసెక్కులు మించితే మొత్తం అంతా కూడా కొల్లేరు లంక గ్రామాలకు ముంపు వాటిల్లిందని అధికారులు కూడా ఇప్పటికే చెబుతున్నారు. అయితే ఉప్పుటేరు వద్ద గత 3 రోజుల నుంచి కూడా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఉప్పుటేరుకు అడ్డుగా ఉన్నటువంటి గుర్రపుటెక్క అలాగే కిక్కిస్కరను ప్రొక్లైన్తో తొలగించే ప్రక్రియతో కూడా చేపట్టారు. ప్రస్తుతం కొంతమేరకు ఆ తూడును తొలగించడంతో కొంత నీటి ప్రవాహ వేగమైతే కూడా కొల్లేరు నుంచి ఉప్పుటేరుకు పెరిగిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా కొల్లేరు ప్రాంతం అయితే కూడా ఇంకా వరద ముంపు గ్రామాలన్నీ కూడా వరద ముంపులోనే ఉన్నాయని గ్రామ ప్రజలంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్న సందర్భాలు అయితే కూడా కనపడుతున్నాయి. ఒక పక్కన సాధారణ స్థాయి కంటే కూడా కొల్లేరు 3.4 మీటర్ల ఎత్తుకైతే చేరుకోవడంతో మొత్తం కొల్లేరు పొంగి కట్లపై నుండి కూడా ప్రవహించి ఇళ్లలోకి చేరుకుంటున్న సందర్భం అయితే లేకుండా ఇప్పటికే అనేక గ్రామాలకు సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే లంక గ్రామాల ప్రజలైతే కూడా తమకు మంచినీరు కూడా అందిస్తున్న సందర్భం అయితే కూడా లేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమకు తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి సంబంధించి కూడా కొల్లేరు ప్రాంత ప్రజలంతా కూడా ఇప్పుడు కొంత ఆందోళనకు గురవుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఒక పక్కన కొల్లేరుకు వరద నీరు పెరగడం, మరో పక్కన ఇంకా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో తాము ఏ విధంగా ఇక్కడి నుంచి ఈ ముంపు నుంచి బయటపడాలనేది కూడా ప్రజలంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్నారు. అయితే ప్రజాప్రతినిధులు అధికారులు మాత్రం తాము అండగా ఉన్నాము, ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే ఒక పక్క పండగ అయినప్పటికీ కూడా మరో పక్కన వరద ముంపు వెంటాడుతున్న సందర్భంలో ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే కూడా చూస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కొల్లేరు లంక గ్రామాల్లో నెలకొని ఉన్నాయి. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, కొల్లేరు నుంచి.